చేసినప్పుడు ఒకప్పుడు మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకుండే ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలియకుండే. బట్ ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాం. ప్రొడక్ట్ నాలెడ్జ్ దొరుకుతుంది జూమ్ ద్వారా. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి. గ్రూప్ మీటింగ్లో వెళ్ళినప్పుడు చాలా టైం పడుతుండే. అక్కడ గంట 2 గంటలు డిస్కషన్ జరుగుతుండే. వాళ్ళకి రకరకాల డౌట్స్ వస్తుండే. రకరకాల ఛాలెంజెస్ వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఉంటుండ్రి. గంట 2 గంటలు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క దానికి అర్థం చెప్పించే వరకు టైం పడుతుండే. బట్ ఈరోజు గ్రూప్ మీటింగ్ కూడా ఓకే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో గ్రూప్ మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎలాంటి ఛాలెంజెస్ వాళ్ళకి రావడం లేదు. ఎందుకంటే ఛాలెంజెస్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళకి అర్థం అయిపోతుంది ఇవన్నీ ఛాలెంజెస్ అనేది కామన్ అని చెప్పేసి అర్థమైపోతుంది. కాబట్టి చూడండి, గుడ్ మార్నింగ్ మీటింగ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మన అందరూ తెలుసు. సరే, కొత్తగా తెలియలేదానికి ఏం లేదు. తెలిసినప్పుడు దాన్ని ఇనిషియేట్ తీసుకొని బాధ్యత తీసుకొని గుడ్ మార్నింగ్ మీటింగ్ కి ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేయండి. ఫ్రీగానే కదా, ఏం డబ్బులు ఖర్చు అవుతున్నాయి చెప్పండి. డబ్బులు ఖర్చు అయ్యే ట్రైనింగ్లకు ఎలాగో ఓకే ఎడముఖం పెడముఖం పెడుతుంటారు, అక్కడో ఇక్కడో ఉంటుంటారు. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తున్నప్పుడు నాలెడ్జ్ ఒక డౌట్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తుంది కాబట్టి వాళ్ళు రావడం లేదేమో అనిపిస్తుంది. ఇంక ఛార్జ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అట్లయితే దాని వాల్యూ పెంచుతారు మనోళ్ళు. ఛార్జ్ చేస్తే పెంచొచ్చు అనుకుంటా, ఓకేనా. కాబట్టి ఆలోచించండి, అట్లాంటిది ఏం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దొరుకుతుంది నాలెడ్జ్ అనేది. సో జూమ్ ఇంటికాడ ఉండి కూడా కనెక్ట్ అవ్వచ్చు, పెద్ద విషయం ఏం కాదు. చూడండి ఇక్కడ ఎంతో మంది సో లేడీస్ అయితే పాపం వంట చేస్తూ పిల్లలకు తయారు చేస్తూ సో జడేస్తూ, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే ఇక స్కూల్ స్టార్ట్ అయినంటే ఉరుకుల పరకుల పరిస్థితుల్లో కూడా వాళ్ళు మొబైల్లో కనెక్ట్ అయ్యి ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి అట్లా సెల్ఫ్ లో పెట్టి కనెక్ట్ అయ్యి వింటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అవునా. సో వాళ్ళని ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవాలి. కొంతమందికి ఛాన్స్ ఉంటది, ఛాన్స్ ఉండి కూడా కనెక్ట్ అవ్వరు, కనెక్ట్ అయ్యి కూడా వీడియో ఆన్ చేసుకోరు. సో ఆలోచించండి, ఇంతమంది కనెక్ట్ అవుతున్నప్పుడు. సో మనం ఒకటే, గుడ్ మార్నింగ్ మీటింగ్ అనేది రిజల్ట్ పెంచాలి, అప్ స్కేల్ అవ్వాలని ఎప్పుడు శివప్రసాద్ సార్ చెప్తూనే ఉంటాడు కదా. సో అప్ స్కేల్ తీసుకెళ్ళాలన్నమాట. కొద్దిగా లేచి కనెక్ట్ అయ్యి కూడా కొంచెం టీ షర్ట్ కానీ షర్ట్ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇది జూమ్ లో చెప్పించుకోవద్దు, ఇండివిజువల్ గా మనం ఎవరికైతే కనెక్ట్ చేపిస్తున్నా వాళ్ళకి ఆ మాట చెప్పాలన్నమాట. మీరు లేచి కనెక్ట్ అయ్యేటప్పుడు షర్టు లేకపోతే టీ షర్ట్ వేసుకొని కనెక్ట్ అవ్వండి, మంచిగా మనమే చెప్పాలి. ఓకే, సో రైట్. మరి అండ్ జాయిన్ అయిన ప్రతి పర్సన్ కి 100% సిస్టమ్ ఏం నేర్పిస్తుంది అంటే, సిస్టమ్ లో ఉన్న ఫస్ట్ రూల్ ఏదైనా ఉంది అంటే, సో జాయిన్ అయిన ప్రతి పర్సన్ కి విత్ ఇన్ 24 hours ఎఫ్ఐఎం చేయాలని చెప్తాం, అవునా. ఎఫ్ఐఎం ఎలాగైతే మ్యాండేటరీయో, పుట్టిన పిల్లలకి టీకా ఎంత ఇంపార్టెంటో ఎఫ్ఐఎం కూడా అంత ఇంపార్టెంట్. సో సేమ్ ఎఫ్ఐఎం లాగానే సో జూమ్ మీటింగ్ కూడా ఒకటి యాడ్ చేసినాం. గుడ్ మార్నింగ్ మీటింగ్ జాయిన్ అయిన ప్రతి పర్సన్ కి 100% గుడ్ మార్నింగ్ మీటింగ్ అటెండ్ చేయించాలి. సో ఇది జస్ట్ లైక్ ఎఫ్ఐఎం లాగా అనమాట, ఓకేనా. సో జాయిన్ అయిన ప్రతి పర్సన్ కావచ్చు, కొంతమంది ప్లాన్ చెప్పిన తర్వాత కూడా ఫాలోఅప్ లో ఉన్న పర్సన్ కూడా అటెండ్ చేపిస్తున్నారు. ఎందుకంటే ఫాలోఅప్ లో అతను ఇంకా కొన్ని మైండ్ లో డౌట్స్ పెట్టుకొని ఉంటాడు, రేపు ఎల్లుండి తర్వాత అంటుంటాడు. అలాంటి వ్యక్తి కూడా గుడ్ మార్నింగ్ మీటింగ్ అటెండ్ చేపిస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అతను 1 వీక్ టైం తీసుకునే దగ్గర 2 days 3 days లో ఐడి ఇస్తున్నాడు. అట్లా ఎవరైతే ఫాలోఅప్ లో ఉన్నారో సో అలాంటి వాళ్ళని అండ్ జాయిన్ అయిన ప్రతి పర్సన్ కి గుడ్ మార్నింగ్ మీటింగ్ అటెండ్ చేయించండి. ఇది ఒక రోజులో అర్థం కాదు వాళ్ళకి, ఒక రోజులో అటెండ్ కారు. ఒక రోజు కంటిన్యూగా ఒక 10 days అట్లీస్ట్ ఒక 1 week అన్న మనం ఫాలోఅప్ చేసి అటెండ్ అయినరా లేదా చూసి, అటెండ్ అయినరా లేదా చూసి సో ఓకే కన్ఫర్మ్ చేసుకోండి, అప్పుడు అలవాటు అయిపోతుంది. కాబట్టి చూడండి, దీన్ని బాధ్యత తీసుకోండి, ఓకేనా. సో అండ్ ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ డిస్కస్ చేయడానికి ఓకే సో టైగర్ రెడీ అవుతున్నాడు అనమాట. చాలా ఎక్సలెంట్ టాపిక్. ఈరోజు మనకు తెలిసి తెలియకుండా మనం ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాం. బట్ ఆ టైం ప్రతి ఒక్కరికి దేవుడు ఒకే టైం ఇచ్చి పంపించేసిండు. కొంతమంది అంటుంటారు కదా బయట, ఏమంటారంటే బిజీ సార్ అంటారు, బిజీ నాకు టైం లేదు అంటారు. బిజీ కాదు, టైం లేదు అనేటోళ్ళు ఉంటారు. టైం లేదు అనేది ఓకే, అది టైం లేదు అనేది మూర్ఖత్వం అనమాట. అందరికి 24 గంటలే టైం ఇచ్చిండు, అవునా. 24 hours లోనే దేవుడు 24 గంటల్లోనే సో మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి ఇచ్చి పంపించిండు. బట్ ఆ 24 hours ని మనం ఎట్లా మేనేజ్ చేస్తున్నాం, మేనేజ్ చేసే విధానాన్ని బట్టి మనకు టైం దొరుకుతుంది. అమితాబ్ బచ్చన్ అడిగితే టైం లేదు అంటాడా అంటే, ఎప్పుడు టైం లేదు అనడు, బట్ టైం సెట్ చేసుకొని వస్తాడు అడ్వర్టైజ్మెంట్ కి. అంత బిజీ ఉన్న వాళ్ళు కూడా అంబానీ కూడా టైం లేదు అనొచ్చు, బిజీ అనొచ్చు, బట్ అయినా కూడా అతను ఎప్పుడు కూడా నేను బిజీ అని అనడు. కాబట్టి ఈరోజు తెలిసి తెలియకుండా కొంతమంది ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు, ఓకే ఎక్కడ బిజీ అవుతున్నారు, ఎక్కడ బిజీ అవ్వాలి. సో ఆ టైం వేస్ట్ చేస్తే వచ్చే నష్టం ఏంటి, టైంని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఈరోజు మనం సేల్స్ లో ఉన్నాం, అవునా. కొంతమంది సేల్స్ అంటే ఇదేదో పెద్ద ఇది అనుకుంటారు. అమ్మో సేల్స్ నా వల్ల కాదు అనుకుంటారు, ఓకే. సో సేల్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, ఓకే. మనం వాళ్ళకు ఒక ట్రస్ట్ ఇస్తున్నాం, ఒక అవగాహన తెప్పిస్తున్నాం, ఒకటి అర్థం చేపిస్తున్నాం. సేల్ చేయడం కాదు ఇది. సేల్ చేయడం అంటే సేల్స్ మ్యాన్ పని ఏంటంటే జీవితాంతం సేల్స్ మ్యాన్ చేసుకుంటూ ఉంటాడు.
బట్ డైరెక్ట్ సెల్లింగ్ అట్లా కాదు కదా. ఓకే, అర్థం చేపియడం. కొంతమంది సేల్స్ అంటారు, సేల్స్ నా వల్ల కాదు సార్, నేను సేల్ చేయడం నా వల్ల కాదు అంటుంటారు. సేల్స్ మ్యాన్ ఎక్కడ ఉంటారు అంటే బయట ఉంటారు, జాబ్లలో సేల్స్ మ్యాన్ ఉంటారు కదా, ఒక ప్రోడక్ట్ పట్టుకొని వెళ్తారు, సేల్ చేస్తారు. ఈ నెల అయినా అతనే సేల్ చేయాలి, వచ్చే నెల అయినా ఆయననే సేల్ చేయాలి, సో వచ్చే ఇయర్ అయినా ఆయన సేల్ చేయాలి, లైఫ్ టైం ఆయననే సేల్ చేయాలి, ఆయన కాకపోతే ఇంకెవరైనా సేల్ చేయాలి. మొత్తం మీద అయితే సేల్స్ జీవితాంతం జరుగుతాయి. బట్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో సేల్స్ కాదు. ఓకే, సో అర్థం చేపించడం, ఒక వ్యక్తికి అర్థం చేపిస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి, సో అది ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి గ్రేట్ లీడర్ ఈరోజు మనకు వస్తుందన్నమాట. ఇన్వైట్ చేసుకుందాం. ఒక్క నిమిషం శివప్రసాద్ సార్, కంటిన్యూ చేయండి. ఓకే రైట్ సార్. మరి నిన్న మనం మాట్లాడుకున్నాం దీని గురించి, అర్థం చేపించడం కరెక్టా కదా? ఓన్లీ అర్థం మాత్రమే చేపియాలి బిజినెస్ లో, అర్థం చేపిస్తే అవుతుంది. కరెక్టా? రైట్. ఒక్క విషయం అడుగుతాను, చెప్పండి. సేఫ్ షాప్ లో మనం ప్రొడక్ట్ తీసుకుంటే ప్రొడక్ట్ వస్తుందా రాదా? అదే కంపల్సరీ గ్యారంటీ. రూపీస్ బాండ్ పేపర్ బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతున్నారంట, మీ ప్రొడక్ట్ రాకపోతే మేము ఇస్తామని చెప్పి. కరెక్టా కదా? పెట్టుకోవచ్చా లేదు? తిరుగుతున్నారు, మీకు ప్రొడక్ట్ రాకపోతే మేము ఇప్పిస్తామని చెప్పి. అంటే 100% 25 years గా కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ వస్తుంది. సార్ నో వర్క్ చేస్తే డబ్బు వస్తుందా లేదా? ఇద్దరికి 1400 రూపాయలు చెక్ వచ్చింది కదా, 1000 రూపాయలు చెక్ వచ్చింది కదా, వచ్చేసింది కదా, ర్యాంక్ చెక్ వచ్చేసింది కదా, రైట్. వారానికి 2 లక్షల చెక్ చూస్తున్నాం కదా కళ్ళ ముందల, ట్యాక్స్ కడుతున్నాం కదా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా, కరెక్టా? అన్ని కరెక్టే. మరి రాంగ్ ఏంది? అవతల పర్సన్ నమ్మకపోవడం ఒకటే. దానికి మనం ఏం చేయాలి? అర్థం చేపియాలి. దీనికి మించి లాజికే లేదు దీంట్లో. కరెక్టే కాదా? చూడండి, ప్రొడక్ట్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, అవునా కదా, లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తుంది, ఇవన్నీ మనకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ మనమేమో ఇది కరెక్ట్ అనుకుంటున్నాం, వాళ్ళేమో దీన్ని ఫేక్ అనుకుంటున్నారు. అంతేనా కదా? ఈ రెండే, వేరే ఏం లేదు దీంట్లో. మనం ఏందో కళ్ళ ముందర చూస్తున్నాం కాబట్టి కరెక్ట్ అనుకుంటున్నాం, వాళ్ళు కళ్ళతో చూడట్లే, వాళ్ళు ఓన్లీ నార్మల్ గా వింటున్నారు అనమాట మన నోటి నుంచి. కరెక్టా? వాళ్ళకి అర్థం చేపిస్తే బిజినెస్ అయిపోతుందా లేదా? పని, వేరే పని ఏమి లేదు. దానికోసమే మళ్ళీ రిపీటెడ్ గా వెళ్ళాలి. అంతేనా కాదా? పని చేస్తే సక్సెస్ అయిపోతామా లేదా? మనం కరెక్ట్ అనడమే కరెక్ట్, వాళ్ళు తప్పనడం కూడా కరెక్టే. ఎందుకంటే మనం దగ్గరుండి చూస్తున్నాం, వాళ్ళు దూరం ఉండి చూస్తున్నారు. దీనికి అర్థం చేపించడం పని ఎవరిది అని అంటే మనది. అర్థం చేపిస్తే 4 లక్షల రూపాయలు వారానికి ఇస్తారంటే అర్థం చేపియొచ్చా లేదా? అంటే వేరే ఏం లేదు. చెప్పిందే మళ్ళీ చెప్పాలి, చెప్పిన ప్లానే మళ్ళీ చెప్పాలి, మాట్లాడిందే మళ్ళీ మాట్లాడాలి. కరెక్టే కాదా? గుడ్ మార్నింగ్ మళ్ళీ కనెక్ట్ చేపియాలి, రండి అనాలి, మళ్ళీ మీటింగ్ లకి రమ్మనాలి, మళ్ళీ ఇదే చేసిన పనే మళ్ళీ చేస్తే వారానికి 4 లక్షలు వస్తాయంటే చేయొచ్చా లేదా? వేరే ఏం లేదు దీంట్లో, పెద్ద టాస్క్ ఏం లేదు. వాళ్ళు అనేది కరెక్టే, మనం అనేది కూడా కరెక్టే, కానీ దాన్ని ప్రూవ్ చేయాలి అంతే. మనం అనేది కరెక్ట్ అనేది వాళ్ళకి ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే అయిపోతుంది. సార్ నో థ్యాంక్ యూ. వెల్కమ్ గురించి. ఓకే సార్, ఓకే రైట్. మరి టైం వేస్ట్ చేయకుండా ఇన్వైట్ చేసుకుందాం. ఈరోజు అర్థం చేపించడం. ఓకే, సో అర్థం చేపిస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి, అండ్ సేలింగ్ కి, ఓకే సేలింగ్ కాదు, మనం ఉన్నది సేల్స్ లో కాదు, దాన్ని మొత్తం టాపిక్ డిస్కస్ చేయడానికి గ్రేట్ లీడర్ వెంకటరామరెడ్డి సార్ని ఇన్వైట్ చేసుకుందాం గట్టిగా క్లాస్ తో. సో వెల్కమ్ ఆన్ ద జూమ్ ప్యానల్ టైగర్ వెంకటరామరెడ్డి సార్. వెల్కమ్ సార్. Good morning, Morji. Thank you. Welcome, Morji. రైట్ సార్, వెల్కమ్. Thank you అందరికి. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ అందరికి. వెల్కమ్ టు జూమ్ ప్యానల్ అందరికి. థ్యాంక్ యూ Morji, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జస్ట్ 10 minutes టాపిక్ Morji. రైట్, యువర్ బ్లెస్సింగ్స్ Morji. స్క్రీన్ షేర్ చేయాలి Morji. రైట్ చేయండి. రైట్, అందరికి ఆల్ లీడర్స్ గ్రేట్ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ మీటింగ్ అందరికి. రైట్, ఎవరు కూడా మొబైల్ కొంచెం దూరం ఉన్నా కొంచెం వీడియోస్ ఆన్ చేసుకోండి. స్క్రీన్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది ఈరోజు సెషన్. చిన్న జస్ట్ ఎక్కువసేపు ఏం లేదు, జస్ట్ 10 minute టాపిక్ అంతే ఇది. రైట్, స్క్రీన్ షేర్ అయింది మరి. ఎస్, ఓకే మరి.
థ్యాంక్ యూ సో మచ్ మోర్జీ. వన్స్ అగైన్ అందరికి గ్రేట్ వెల్కమ్ టు ఓకే హిస్టారికల్ గుడ్ మార్నింగ్ మీటింగ్ అందరికి. ఓకే, అండ్ ఈ రోజు గ్రేట్ మన సేఫ్ షాప్ కంపెనీలో కొత్తగా ఎంట్రీ అయిన ప్రతి ఒక్క లీడర్ కూడా స్వాగతం అందరికి. ఓకేనా, ఈ రోజు గ్రేట్ ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ లోనే నెంబర్ 1 కంపెనీ అని చెప్పొచ్చు మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ. ఈ రోజు 25 సంవత్సరాలుగా ఎక్సలెంట్ గా కంపెనీ రన్ అవుతుంది అనమాట, ఎలాంటి రిమార్క్స్ లేకుండా. ఈ రోజు యాజ్ ఏ గవర్నమెంట్ పెట్టిన ఎథికల్ గా రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని ఫాలో చేస్తూ ఈ రోజు మన గ్రేట్ కంపెనీ 25 సంవత్సరాలుగా రన్ అవుతున్నందుకు మన గ్రేట్ కంపెనీ కోసం బిగ్ క్లాప్స్. ఈ రోజు అంత గ్రేట్ గా నడవడానికి కూడా రీజన్ ఏంటంటే ఈ రోజు బయట ఎన్నెన్నో రకరకాల బిజినెస్లు ఉన్నాయి. ఈ రోజు డైరెక్ట్ సేలింగ్ లో కూడా రకరకాల బిజినెస్లు ఉన్నాయి బయట. అయినప్పటికీ ఈ రోజు సేఫ్ షాప్ నెంబర్ 1 ఎందుకు అవుతుంది, ఈ రోజు ఎన్నో కంపెనీస్ కి రోల్ మోడల్ గా ఎందుకు తయారైతుందంటే ఇక్కడ మనకి గ్రేట్ సిస్టమ్ ఉంది, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లోనే ఈ రోజు ఎంతో మంది ఈ రోజు ఒక యూనిటీ గా పనిచేస్తూ ఓకే అప్లైన్ డౌన్ లైన్ ఒక యూనిటీ గా పనిచేస్తూ ఒకరికున్న స్కిల్స్ ఇంకోరికి షేర్ చేయడం, ఇంకోరికున్న స్కిల్స్ ఇంకోరికి షేర్ చేయడం, అట్లా ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఈ రోజు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ ఎంతో మంది చదువులేని వ్యక్తులు కూడా ఓకే ఎంతో మంది ఇంట్లో ఉండే లేడీస్ కూడా హౌస్ వైఫ్స్ కూడా ఈ రోజు చదువుతో సంబంధం లేకుండా ఎంతో మంది సక్సెస్ అవుతున్నారంటే అంత మంచి సిస్టమ్ తయారు చేసిన మన గ్రేట్ మెంటర్స్ కోసం కూడా ఒకసారి గట్టిగా బిగ్ క్లాప్స్. ఈ రోజు మనం ఒక గోల్ పెట్టుకొని ఈ రోజు బయట కూడా మనకు గోల్స్ ఉంటాయి. మొన్న మనకి బీబీఎస్ లో మా గురుజీ వాళ్ళు చెప్పినట్టుగా మనం బయట గోల్ ని మాత్రమే చూస్తాం, మనం ఒక డ్రీమ్ ని మాత్రమే చూస్తాం. బట్ ఇక్కడ మనకి ఆ డ్రీమ్ ని కన్వర్ట్ చేస్తున్నారు, సరే ఒక డ్రీమ్ ని గోల్ గా కన్వర్ట్ చేస్తున్నారు. అండ్ ఒక ప్యాషన్ అంటే మనకి ఒక లక్ష్యంగా కనెక్ట్ చేసి ఓకే కన్వర్ట్ చేసేసి ఒక ప్యాషన్ గా ఓకే ఆ ఇష్టపూర్వకంగా దానికోసం పని చేస్తున్నాం మన డ్రీమ్ కోసం. అండ్ ఒక టీం వర్క్ చేస్తున్నాం, బయట సింగిల్ గా పని చేస్తుంటాం, ఇక్కడ మనం టీం వర్క్ చేస్తున్నాం, గ్రూప్ ఆఫ్ పీపుల్స్. ఈరోజు మనమంతా ఒకటే లక్ష్యం, డైమండ్ అవ్వడానికి వచ్చినాం. బట్ డైమండ్ అవ్వాలంటే మనం ఒక్కరమే పని చేయట్లేదు, మన పైన ఎంతో మంది అప్లైన్ సపోర్ట్ చేస్తున్నారు అండ్ మన కింద ఎంతో పెద్ద టీం మల్టిపుల్ అవుతుంది. అంటే అది ఒక్కరు చేసే డ్రీమ్, మన డ్రీమ్ అనేది అల్టిమేట్ గా డైమండ్ అనే ఒక డ్రీమ్ ఉంది. బట్ ఆ డ్రీమ్ కోసం మనం ఒకరం పని చేయట్లేదు, ఇండివిజువల్ ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ ఒక నెట్వర్క్ తో మనం ఇక్కడ పని చేస్తున్నాం కాబట్టి ఈ రోజు అందరం కూడా సక్సెస్ అవ్వగలుగుతున్నాం. బట్ అంత మంచి టీమ్ లో ఉన్నాం, రాయల్ టైగర్ టీమ్ లో ఉన్నాం, అంత మంచి సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఎన్నెన్నో అచీవ్మెంట్ తీసుకోగలుగుతున్నాం అనమాట. ఇంత మంచి కంపెనీలో ఉన్నందుకు, ఇంత మంచి మెంటర్షిప్ లో ఉన్నందుకు రియల్ గా గురుజీ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్ అండ్ థ్యాంక్ యూ మై గ్రేట్ మెంటర్స్. అందరికి ప్రతిరోజు కూడా కృతజ్ఞత భావంతో ఉండాలన్నమాట ప్రతి ఒక్క లీడర్ కూడా. అండ్ మెయిన్ గా ఒకటే మోర్చి చిన్న టాపిక్ ఈ రోజు ఏం లేదనమాట. రైట్, ఈరోజు మనం సేఫ్ షాప్ లోకి ఎంట్రీ అయిపోయినాం. ఓకే, ఇది మనకి ఈ స్లైడ్ మనం ప్లాన్ లో కూడా చెప్తా ఉంటాం. ఓకే, సేఫ్ షాప్ లోకి ఎంట్రీ అయినాం. ఈ రోజు సేఫ్ షాప్ లోకి ఎంట్రీ అయినాం, వస్తువు వచ్చేసింది. బట్ చాలా మంది వస్తువు తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం తెలిసిన ఓకే మన ఫ్రెండ్స్ కి రిలేషన్ కి దీని గురించి జస్ట్ మనకు తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేయమని చెప్తుంది కంపెనీ. బట్ ఈ రోజు బయట మార్కెటింగ్ ఎలా ఉందంటే ఈ రోజు మనం ఏ వస్తువు కొన్నా ఈ రోజు మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా ఒక వస్తువు కొంటున్నాం. ఆ వస్తువుని కూడా ఎలా కొంటున్నాం అంటే కస్టమర్ గా ఇది మనకు తెలిసిందే ఓకే మనం ఎక్కడనో రీటైల్ షాప్ కు హోల్సేల్ షాప్ కి వెళ్ళి కొంటాం ఇక్కడ. బట్ ఇక్కడ ఈ వస్తువు ఎక్కడ కొంటాడు అంటే డీలర్ దగ్గర కొంటాడు. డీలర్ ఎక్కడ కొంటాడు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొంటాడు. డిస్ట్రిబ్యూటర్ ఎక్కడి నుంచి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ ఎక్కడి నుంచి వస్తుంది, C&F నుంచి వస్తుంది, C&F ఎక్కడి నుంచి వస్తుంది, మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తుంది. ఇది మనకి తెలిసిందే, కామన్ స్లైడే అనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి ఈ స్లైడ్ లో కూడా కొన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ నుంచి అంటే ఒక కంపెనీ ఓనర్ ఇక్కడ ప్రోడక్ట్ ని తయారు చేసిందంటే ఓకే ఈ వస్తువు ఇక్కడ నుంచి కస్టమర్ కి సేల్ అవ్వడానికి ఈ మధ్యవర్తులే కాకుండా మధ్యలో ఈయనకు ఒక సేల్స్ టీం ఉంటది ఓకే, ఒక నెట్వర్క్ ఉంటది, ఆయనకంటే ఒక కోర్ టీం ఉంటది ఓకే, ఆయనకంటే ఒక కోర్ టీం ఉంటది. ఆ కోర్ టీం వల్ల ఓకే ఆ కోర్ టీం ఏం చేస్తాడంటే సపరేట్ గా ఓకే ఆయన సేల్ చేయడు బిజినెస్ ని, ఈయన ఈ మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారు చేసిన కంపెనీ ఓనర్ ఏం చేస్తాడంటే ఆ ప్రోడక్ట్ ని సేల్ చేయడు, ఆ ప్రోడక్ట్ గురించి ఓకే ఆ ప్రోడక్ట్ ని షేర్ చేస్తాడు. ఆ ప్రోడక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ ని, ఆ ప్రోడక్ట్ ని చేసే వాళ్ళు వచ్చే బెనిఫిట్ ని షేర్ చేస్తాడు. ఎవరికి షేర్ చేస్తాడు, అక్కడ ఉన్న సేల్స్ టీమ్ కి షేర్ చేస్తాడు ఓకే. అక్కడ ఉన్న మేనేజర్స్ కావచ్చు, కంపెనీ CEO కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, వాళ్ళ సూపర్వైజర్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఏం చేస్తారు అంటే వాళ్ళ సేల్స్ టీమ్ కి, వాళ్ళ కోర్ టీమ్ కి ఫస్ట్ ఆ ప్రోడక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటనేది ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ అక్కడ ఉన్న వాళ్ళ కోర్ టీమ్ కి ఆ ప్రోడక్ట్ గురించి ఫస్ట్ సేల్ చేయకంటే ముందు షేర్ చేస్తాడు. ఆ ప్రోడక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటనేది షేర్ చేస్తాడు. ఆ షేరింగ్ వల్ల ఆ ప్రోడక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటనేది వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి ఆ ఎంప్లాయీస్ దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళకి ఓకే C&F కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ డీలర్ కానీ రిటైలర్ కానీ వాళ్ళు సేల్ చేస్తున్నారు, అవునా కదా. ఇక్కడ వాళ్ళకంటే ఒక కోర్ టీమ్ ఉంది ఓకేనా. అక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ లో తయారైన కంపెనీ
ఆ ప్రోడక్ట్ ని తయారు చేసిన కంపెనీ ఓనరు దాన్ని డైరెక్ట్ గా సేల్ చేయడు. మార్కెట్లోకి వచ్చి సేల్ చేస్తాడా? C&F దగ్గరికి వెళ్ళి సేల్ చేస్తాడా? డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి సేల్ చేస్తాడా? డీలర్ దగ్గరికి వెళ్ళి సేల్ చేస్తాడా? కస్టమర్ దగ్గరికి వెళ్ళి సేల్ చేస్తాడా? ఆ ప్రోడక్ట్ వల్ల ఫస్ట్ ఆయన తయారు చేసిన కంపెనీ ఆ ఓనర్ ఏం చేస్తాడంటే ఆ ప్రోడక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ ని ఫస్ట్ ఏం చేస్తాడు, దాన్ని షేర్ చేస్తాడు. దాన్ని యూజ్ చేసి దాని వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది అర్థం చేసుకున్న తర్వాత ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆయన తయారు చేసుకున్న కోర్ టీమ్ కి షేర్ చేస్తాడు. దాని వల్ల వచ్చే బెనిఫిట్ ని షేర్ చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కోర్ టీం వెళ్ళి C&F సేల్ చేస్తున్నారు. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి డీలర్ నుంచి రీటైలర్ కి సేల్ అవుతుంది. అక్కడ నుంచి ఈ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కి మనకు వస్తుంది. కాబట్టి అక్కడ మధ్యవర్తులకి అండ్ ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్లకి ఆ మధ్యలో సేల్స్ చేసే వాళ్ళందరికీ 65% మార్జిన్ వెళ్ళిపోయి ఫైనల్ గా కస్టమర్ గా మన పైనకి వస్తుంది. అవునా కదా? బట్ ఇది మనకు తెలిసిందే. బట్ ఇక్కడ మనకి ఆ ప్రోడక్ట్ ని సేల్ చేయడానికి రకరకాలుగా మన బిజినెస్ లో మనం చెప్పడానికి వెళ్తుంటే రకరకాలుగా అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ బిజినెస్ ని చాలా మంది ఇక్కడ మనం సేల్ చేస్తున్నాం అనుకుంటున్నారు. సేలింగ్ కాదు, ఇది మనం ప్రోడక్ట్ ని షేర్ చేసుకుంటున్నాం. ఓకేనా? డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మనకు టైప్ అయిపోయినాం. ఓకేనా? సేఫ్ షాప్ లో మనం మ్యానుఫ్యాక్చర్ నుంచి టైప్ అయిపోయినాం. ఓకేనా? మనం కంపెనీకి మనమే ఓనర్ అనుకోవచ్చు, మనమే ఒక పార్ట్నర్ అనుకోవచ్చు, జస్ట్ లైక్ పార్ట్నర్ అనుకోవచ్చు. అంటారు కదా, మన గ్రేట్ అప్లయన్స్, మన గ్రేట్ మెంటర్స్, మన ఐడికి మనమే ఓనర్. అవునా కదా? మన బిజినెస్ ని మనమే డెవలప్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనం ప్రోడక్ట్ ని సేల్ చేయడం కాదు, ప్రోడక్ట్ ని మౌత్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా షేర్ చేయాలి. ఓకే, షేరింగ్ కి సేలింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేను ఒక జియో కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఎగ్జాంపుల్ ఓకే, జియోకి సంబంధించిన నెట్వర్క్ దాంట్లో ఒక కంపెనీలో పనిచేస్తున్నా. బట్ మా ఫ్రెండ్ ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నాడు. ఓకే, ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మామ నువ్వు ఎయిర్టెల్ వాడుతున్నావు కదా, ఎయిర్టెల్ కంటే జియో వాడు, జియో బాగుంటుంది అని చెప్పి నేను ఆయనకి జియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ వ్యక్తి ఏం అర్థం చేసుకుంటాడంటే మాక్సిమం మా ఫ్రెండ్ అయినప్పటికీ ఆయన మైండ్ లో ఓకే మా ఫ్రెండ్ ఏదో అనవసరం కోసం వన్ సేల్ కోసం ఇక్కడ నాకు ఎయిర్టెల్ నుంచి జియో కన్వర్ట్ చేస్తున్నాడు అనే ఛాన్స్ ఉంటుంది. ఒక ఈగో ఏర్పడుతుంది అబ్బాయి మా ఫ్రెండ్ లోపల. బట్ అదే ఫ్రెండ్ ని నేను సేల్ కాకుండా, నేను సేల్స్ మ్యాన్ లాగా కాకుండా నేను నార్మల్ కస్టమర్ యూజర్ని, జియో యూజర్ నేను ఎగ్జాంపుల్, నేను జియో కంపెనీలో పని చేయట్లేదు, నేను జియో యూజర్ని జస్ట్. బట్ నా ఫ్రెండ్ ఎయిర్టెల్ వాడుతున్నాడు, ఎయిర్టెల్ నెట్వర్క్ సరిగా వస్తలేదు ఎగ్జాంపుల్. ఆ వ్యక్తికి నేను ఎయిర్టెల్ కంటే జియో బాగుంటుంది మామ, ఇది నేను చాలా రోజుల నుంచి వాడుతున్నా అని చెప్పి అప్పుడు నేను చెప్తే ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది. నేను ఒక సేల్స్ కంపెనీలో ఉండి సేల్ చేయడం అంటే దాని గురించి చెప్పడం ఒక సేల్ కిందికి వస్తుంది. బట్ అదే నేను ఒక ఫ్రెండ్ గా యాజ్ ఏ ఫ్రెండ్ గా నేను దాన్ని ఎక్స్పీరియన్స్ గా చెప్పడం వల్ల ఏమైతుంది, అది జస్ట్ షేరింగ్ అవుతుంది. అంటే దాంట్లో నాది ఎలాంటి స్వార్థం కనిపించట్లేదు. కాబట్టి ఆ వ్యక్తి ఆ ఎయిర్టెల్ ని కన్వర్ట్ అయ్యి జియోకి కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం సేల్ చేయడం వల్ల ఓకే ఎదుటి వ్యక్తికి ఒక ఈగో ఇంటెన్షన్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వ్యక్తికి ఓకే దాని గురించి మనం సేల్ అంటే దాని గురించి ఓవర్ గా మనం తెలిసి తెలియని దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఏ వస్తువు అయినా సరే మనం వాడితే దాని వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు సేల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ దాని ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలుగుతాం. సేల్ కి షేరింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అర్థమైంది అనుకుంటా మాక్సిమం లీడర్స్ కి. మనం ఒక వ్యక్తి వెళ్ళి సేల్ చేయడం వేరు, షేర్ చేయడం వేరు. అవునా కదా? సేలింగ్ కి షేరింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఎదుటి వ్యక్తికి మనం వెళ్ళి సేల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తికి నేను కొనడం వల్ల ఈ వ్యక్తికి ఏదో లాభం వస్తుంది అనే ఇంటెన్షన్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ వ్యక్తికి మనం తీసుకున్న వస్తువు వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది షేర్ చేసుకున్నామంటే దాని వల్ల వచ్చే బెనిఫిట్ ఏంది, దాని వల్ల వచ్చే యూజ్ ఏంది అనేది మనం అనుభవించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినామంటే అది జస్ట్ షేర్ చేసినట్టు అవుతుంది. అంటే మనం లైవ్ లో దాన్ని అనుభవించి షేర్ చేయడం వేరైతుంది, దాన్ని మనం యూజ్ చేయకుండా దాని గురించి తెలుసుకోకుండా సేల్ చేయడం వేరైతుంది. బట్ మనం ఇక్కడ బిజినెస్ గురించి కూడా చాలా మంది ఏం చేస్తుంటారు అంటే బిజినెస్ లో జాయిన్ అవుతుంటారు, ఇక వాళ్ళే ఇక నోటి మాటతో సేల్ చేస్తూ ఉంటారు. ఇక ప్రోడక్ట్ అట్లా, ఈ కంపెనీ ఇట్లా అని చెప్పి సేల్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ సేల్ చేయడం కాదు, ఫస్ట్ షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవాలంటే బిజినెస్ గురించి కొద్దిగా గొప్ప మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఈ బిజినెస్ గురించి, ఈ ప్రోడక్ట్ గురించి కొద్దిగా గొప్ప మనకి ప్రోడక్ట్స్ చిన్న వస్తువులు మనం రెగ్యులర్ గా వాడుతూ ఉండడం, అండ్ రెగ్యులర్ గా ఎవ్రీడే గుడ్ మార్నింగ్ మీటింగ్ వస్తుండడం, అప్లైన్ తో కమ్యూనికేషన్ లో ఉండడం, ఈ బిజినెస్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంది, ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల నాకు వచ్చే ఓకే బెనిఫిట్ ఏంటి అనేది మనం లైవ్ ఎక్స్పీరియన్స్ అయినామంటే అది ఎప్పుడైతామంటే మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తే అవుతాం. ఈ బిజినెస్ గురించి ఎప్పుడు తెలుస్తుంది అంటే గుడ్ మార్నింగ్ మీటింగ్ కనెక్ట్ అవుతే అర్థమవుతుంది.
రెగ్యులర్ గా అప్లైన్ తో కమ్యూనికేషన్ ఉంటే అర్థమవుతుంది. అప్పుడు మన దగ్గర నాలెడ్జ్ వచ్చిందంటే అప్పుడు నువ్వు సేల్ చేయాల్సిన అవసరం లేదు, బిజినెస్ ని జస్ట్ నువ్వు షేర్ చేస్తావు అంతే. ఎందుకంటే అక్కడ నీకు ప్రోడక్ట్ దగ్గర నీకు నాలెడ్జ్ ఉంది. ఓకే, అక్కడ నువ్వు సేల్ చేయాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ నువ్వు షేర్ చేయొచ్చు అంతే. ఈరోజు మనం బయట ఏదైనా వస్తువు కొంటాం, మనకు నచ్చిందంటే దాన్ని సేల్ చేయం, షేర్ చేస్తాం, అవునా కదా? బట్ అదే మనం ఒక కంపెనీలో పనిచేసి ఆ వస్తువుని అమ్మితేనేమో అది సేల్ కిందికి వస్తుంది. అక్కడ మన ఫ్రెండ్ కి మనం చెప్పడానికి వెళ్తే ఏమవుతుందంటే ఆ వ్యక్తికి నా వల్ల ఏదో బెనిఫిట్ వస్తుందని అర్థం చేసుకోగలుగుతాడు. బట్ అదే మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ వస్తువుని మనం జస్ట్ షేర్ చేసుకుంటే ఈ వ్యక్తి ఈ వస్తువు బాగుంది కాబట్టి నాకు చెప్తున్నాడు ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. సేలింగ్ కి షేరింగ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది, ఇది మనం గుర్తించాలి. ఓకే, ఇది అర్థం చేసుకొని ప్రతిదీ మనం కొంచెం ఓకే లీడర్స్ కి మనం షేరింగ్ చేయాలంటే, బిజినెస్ ని షేర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. బట్ అది కావాలంటే రెగ్యులర్ గా మన దగ్గర ఓకే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రోడక్ట్స్ వాడే ప్రోడక్ట్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, మనం తీసుకున్న ప్రతి వస్తువు వల్ల ఓకే వాడే ప్రతి వస్తువు వల్ల దాని మీద మనకు ఒక పట్టుదల వస్తుంది. ఓకే, దాని గురించి మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. దానివల్ల మనం వాడిన వస్తువుని పోయి ఈజీగా షేర్ చేసుకుంటే బిజినెస్ అనేది ఆటోమేటిక్ బిల్డ్ అవుతుంది. బట్ మనం ప్రోడక్ట్ ని సేల్ చేయడం వేరు, షేర్ చేయడం వేరు. షేర్ చేయాలంటే అనుభవం ఉండాలి. ఓకే, బిజినెస్ గురించి అనుభవం ఉండాలంటే గుడ్ మార్నింగ్ మీటింగ్ ఈ వాతావరణంలో తిరిగితే అనుభవం వస్తుంది. అండ్ ప్రోడక్ట్ గురించి కూడా మనకు అనుభవం రావాలంటే ప్రోడక్ట్స్ వాడితే అనుభవం వస్తుంది. ఓకే, మనం సేల్ చేయాలన్నా బిజినెస్ ని షేర్ చేయాలనేది మన చేతిలో ఉంది. ఓకే, ఈరోజు బయట ఓకే ఆ కంపెనీ ఓనర్స్ ఏం చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ గురించి ఈ సిఇఓకి షేర్ చేస్తున్నాడు. ప్రోడక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటనేది షేర్ చేస్తున్నాడు. ఆయన మేనేజర్ కి షేర్ చేస్తున్నాడు, దాని తర్వాత సూపర్వైజర్ షేర్ చేస్తున్నాడు. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు, ఎంప్లాయీస్ కి షేర్ చేస్తున్నారు. ఆ ఎంప్లాయీస్ వెళ్ళి బయట పోయి సేల్ చేస్తున్నారు, అవునా కదా? బట్ ఇక్కడ మనం సేల్స్ చేయడానికి రాలేదు, వీళ్ళలాగా మనం నెట్వర్క్ ని మల్టిపుల్ చేయడానికి వచ్చినాం, షేర్ చేసుకోవడానికి వచ్చినాం. ఈరోజు మనం ఎదుటి వ్యక్తికి మనం షేర్ చేస్తున్నాం కానీ సేల్ చేయట్లేదు. ఓకేనా? బయట ఇక్కడ మనకి వీళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళ టైం ని సేల్ చేస్తున్నారు. బయట ఆ కంపెనీ సిఇఓ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఏదైనా ఒక జాబ్ చేస్తే మన టైం మొత్తం సేల్ అయిపోతుంది, అవునా కదా? ఈరోజు చెప్పండి, 10 సంవత్సరాలు జాబ్ చేసినాం, ఆ 10 సంవత్సరాల టైం మనకు పోయినట్టే, వాళ్ళకి సేల్ చేసినట్టే. బట్ ఆ 10 సంవత్సరాల్లో మనం తిరిగి ఒక గంట కూడా తిరిగి తీసుకోలేము, అవునా కదా? టైం ని సేల్ చేయాలన్నా టైం ని షేర్ చేసుకోవాలనేది మన చేతిలో ఉంది ఇక్కడ. ఓకే, బట్ ఇక్కడ జాబ్ చేస్తే మనం ఎక్కడ ఎవరికి టైం ఇచ్చినా కూడా టైం సేల్ అవుతుంది. బట్ ఇక్కడ మనం టైం షేర్ చేస్తున్నాం. ఓకే, ఎదుటి వ్యక్తికి మనం మన ఫ్రెండ్ తో వెళ్ళి ఒక గంట సేపు బిజినెస్ గురించి ఓకే బిజినెస్ ని షేర్ చేస్తున్నాం, ప్రోడక్ట్ ని షేర్ చేస్తున్నాం. ఓకే, అంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఇచ్చే టైం వల్ల, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి గంట సేపు టైం షేర్ చేసినామంటే ఆ వ్యక్తికి అర్థం చేపించినామంటే ఆ వ్యక్తి వెళ్ళి 10 మందికి అర్థం చేపిస్తాడు. ఆ టైం షేర్ అవుతుందా లేదా? ఆల్ ఓవర్ ఇండియాలో టైమింగ్ అనేది మనం ఇచ్చే ఈ టైమింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో షేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఇచ్చే ఈ టైం అనేది మనం ఎంత టైం ఇచ్చినా కూడా తిరిగి తీసుకోలేం, అది అసాధ్యం. కానీ ఇక్కడ మనం ఈ టైం ని షేర్ చేస్తున్నాం. ఓకే, మనం 10 మందికి షేర్ చేసినాం, ఆ 10 మంది వెళ్ళి ఇంకో 10 మందికి షేర్ చేస్తారు. 10 × 10 100 మందికి షేర్ చేస్తారు. 100 × 10 1000 మందికి షేర్ చేస్తారు. 1000 × 10 10,000 మందికి షేర్ అవుతుంది. టైం మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ టైం ని మనం షేర్ చేస్తున్నాం. మన టైం ని మనం సేల్ చేసుకోవాలన్నా మన టైం ని మనం షేర్ చేసుకోవాలనేది ఇది మన చేతిలో ఉంది. బట్ ఈ టైం షేరింగ్ ప్రాసెస్ లో మనం ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ గా ఈ బిజినెస్ గురించి కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉండాలి. అండ్ ప్రోడక్ట్ మీద కూడా కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉండాలి. బట్ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే రెగ్యులర్ గా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని వాడినప్పుడు ప్రొడక్ట్స్ నాలెడ్జ్ వస్తుంది. అండ్ రెగ్యులర్ గా జూమ్ మీటింగ్, ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతే బిజినెస్ గురించి అవేర్నెస్ వస్తుంది. టీమ్ ఎట్లా బిల్డింగ్ చేసుకోవాలి, ఒక వ్యక్తికి ఎట్లా అర్థం చేయాలి, ఒక వ్యక్తి అడిగిన క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఈ బిజినెస్ గురించి అవేర్నెస్ ఫస్ట్ మనం తీసుకోవాల్సి వస్తుంది. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఫస్ట్ మనం తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మన లోపల మంచిగా నాలెడ్జ్ ఫిల్ అయిపోయిందంటే 100% ఎదుటి వ్యక్తికి 10 మందికి కాదు, 20 మందికి కాదు, వందల లక్షల మందికి మనం షేర్ చేసుకోగలుగుతాం నాలెడ్జ్ ని. ఓకే, బయట మనం ఏదో సేల్ చేసే బిజినెస్ కాదు ఇది, మనం షేరింగ్ చేస్తున్నాం, మన ఫీలింగ్ ని షేర్ చేస్తున్నాం. ఓకే, సేల్ చేస్తే అక్కడ ప్రోడక్ట్ మాత్రమే సేల్ అవుతుంది. బట్ మన ఫీలింగ్ సేల్ చేస్తే 100% అక్కడ నుంచి సేల్ వస్తుంది మనకి. ఓకే, ప్రోడక్ట్ ని సేల్ చేయడం వేరు, షేర్ చేయడం వేరు. షేర్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, అండ్ మెయిన్ ఇక్కడ చాలా మంది అంటారు, మనం ఇక్కడ వెళ్ళి బిజినెస్ గురించి అర్థం చేపిస్తుంటే అంటారు అనమాట, చేంజ్ సిస్టమ్, జనాలను చేంజ్ చేసే సిస్టమ్, గొలుసు కట్టు సిస్టమ్. బట్ ఏ సిస్టమ్ అయినా పర్లేదు, బట్ మరి ఇదేం సిస్టమ్? ఓకే,
మనం కూడా వచ్చింది ఈ సిస్టమ్ నుంచే కదా, అవునా కదా? మనం వచ్చింది కూడా చైన్ సిస్టమ్ నుంచే. ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడ మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఓకే పేరెంట్స్ నుంచి ఇట్లా మనం కూడా ఒక నెట్వర్క్ సిస్టమ్ నుంచే వచ్చాము ఈరోజు, అవునా కదా? బట్ మనం వెళ్ళి వేరే వాళ్ళకి అర్థం చెప్పడం, వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటుంటే ఇది షేర్ మార్కెట్ అంటుంటారు, లేకపోతే ఇది చైన్ సిస్టమ్ అంటుంటారు. బట్ మరి ఇదేం సిస్టమ్? ఓకే, అండ్ మళ్ళీ ఇదేం సిస్టమ్? ఇది చైన్ సిస్టమ్ కదా, ఇది చైన్ సిస్టమే. బట్ ఇక్కడ మన ఈ చైన్ లో ఓకే, ఈ చైన్ లో మన టైం సేల్ అవుతుంది. బట్ ఇక్కడ ఓకే, ఇక్కడ మనం ఈ షేరింగ్ టైంలో మన టైం మల్టిపుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఒక ఫైల్ ఓకే, ఒక స్లైడ్ యాడ్ అవ్వలేదు మోర్జీ. ఓకే రైట్, మరి ఓకే ఇక్కడ మనం టైం ని సేల్ చేయట్లేదు, టైం ని షేర్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం జనాలని జాయిన్ చేయట్లేదు, జనాలని తయారు చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ ఓన్లీ నెట్వర్క్ ని లింక్ సిస్టమ్ చైన్ సిస్టమ్ ని తయారు చేయట్లేదు ఇక్కడ మనం. ఓకే, జనరేషన్ వెల్త్ ని తయారు చేస్తున్నాం. ఓకే, ఇదన్నమాట. ఓకే, ఒక స్లైడ్ మిస్ అయింది మోర్జీ, అది ఓకే మోర్జీ, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మనకి ఒకటే దీని కాన్సెప్ట్ ఏంటంటే ఎదుటి వ్యక్తికి మన ఫీలింగ్ ని షేర్ చేయాలన్నమాట. రైట్, ఇదే మోర్జీ. చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓకే ఈ సిస్టమ్ ఉంది, ఇక్కడ ఈ సిస్టమ్ నుంచి ఓకే ఈ సిస్టమ్ లో డాటా ఉంది, ఆల్వేస్ ప్రతిదీ ఉంది డాటా. బట్ ఆ డాటాని ఎన్ని ఫైల్స్ అంటే ఎన్ని సిస్టమ్లకైనా షేర్ చేయొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల వేల లక్షల సిస్టమ్ కి షేర్ చేయొచ్చు, అవునా కదా? ఎన్ని సిస్టమ్లకైనా కాపీ చేయొచ్చు, ఎన్ని సిస్టమ్లకైనా షేర్ చేయొచ్చు, ఫైల్ ని షేర్ చేయొచ్చు. ఓకే, బట్ ఒకవేళ ఈ సిస్టమ్ ఖరాబ్ అయిందంటే, ఒక సిస్టమ్ ఖరాబ్ అయిందంటే ఓకే ఎదుటి సిస్టమ్ ఈ సిస్టమ్ ఖరాబ్ అయితే ఓకే ఆ సిస్టమ్ ప్లేస్ లో ఇంకో సిస్టమ్ తీసుకొచ్చి ఆ ఫైల్ ని మళ్ళీ దీంట్లో వేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఇక్కడ మనం చేస్తున్నాం, మన ఫీలింగ్స్ ని మనం ఎదుటి వ్యక్తులకి షేర్ చేస్తున్నాం, మన కింద టీం ని తయారు చేస్తున్నాం. బట్ మనం అనే సిస్టమ్ మనకేమన్నా జరిగినా కూడా మన ప్లేస్ లో నెక్స్ట్ సిస్టమ్ మన జనరేషన్ యాడ్ అవుతుంది. ఆ జనరేషన్ సిస్టమ్ కింద టీం షేర్ చేసినా కూడా నెక్స్ట్ జనరేషన్ సిస్టమ్ కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటది. ఇక్కడ మనం షేర్ చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ మోర్జీ, ఇదే టాపిక్. యాక్చువల్ గా ఇది సడన్ గా ప్రిపేర్ చేసినందుకు కొంచెం ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మోర్జీ. మార్నింగే అనుకునేది కొంచెం. నో ప్రాబ్లం. ఓకే, గ్రేట్. ఈరోజు మంచిగా అర్థం చేయించిండ్రు, మాట్లాడిన 10 నిమిషాలు అయిపో కూడా. ఓకేనా సార్? గట్టిగా క్లాప్స్ వెంకటరెడ్డి సార్కి. అర్థం అయిపోయింది అన్నమాట ఈరోజు, అవునా? చాలా మందికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. షేరింగ్ అండ్ సెల్లింగ్, ఈ రెండింటికి ఒక క్లారిటీ ఇప్పటివరకు తెలియదు అనమాట, ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది. నిజమా కదా? అదే మనం ఆ జియోలో ఉండి జియో బాగుందంటేనేమో ఆ మనిషి ఈయనకి ఏదో బెనిఫిట్ ఉన్నట్టుంది, అందులో పనిచేస్తున్నానని అనుకుంటాడు. వాస్తవం ఈరోజు మనం సేఫ్ షాప్ లో ఉన్నాము, సేఫ్ షాప్ లో ఉండి సేఫ్ షాప్ గురించి చెప్తున్నామంటే అవతల వ్యక్తి 100% అనుకునే ఛాన్స్ ఉంది, అనుకుంటాడు కూడా. సేఫ్ షాప్ లో ఉన్నాడు, వాళ్ళు ఏం బేకైతే చెప్తారు, నా వల్ల వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉందిలే అని అనుకుంటారు, అవునా? బట్ దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు. సో బయట కస్టమర్ మామూలుగా ఎక్స్పీరియన్స్ షేర్ చేసినా బిలీవ్ చేస్తారు, అవునా? సరే ఇందులో ఇతనికి ఏం బెనిఫిట్ లేదన్నట్టు. అంటే మనం సేఫ్ షాప్ లో ఉన్నాం, ఓకే, సేఫ్ షాప్ లో ఉండి సేఫ్ షాప్ ప్రొడక్ట్ గురించి చెప్పాలి, అతనికి అర్థం చేయాలంటే మనం వాడితే ఆ ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేయగలుగుతాం. ఓకే, సేమ్ బయట కస్టమర్ లాగా. అప్పుడు మనకేమొస్తుంది అన్నట్టు కాకుండా అది వాడితే ఆయనకి ఏమొస్తుందనే బెనిఫిట్ ద్వారా చెప్తే అప్పుడు ఆయన వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ కొంతమంది చేస్తుంటారు ఎట్లా అంటే, నువ్వు జాయిన్ అవ్వు నాకు 500 వస్తుంది, నువ్వు జాయిన్ అవ్వు నాకు 500 వస్తుంది, నువ్వు చేస్తే నేను ర్యాంక్ అయిపోతా, నువ్వు చేస్తే నాకు చెక్ వస్తుంది, నువ్వు చేస్తే నాకు సన్మానం అవుతుంది, నువ్వు చేస్తే నేను బ్యాంకాక్ వెళ్తా, నువ్వు ఒక్కడు తక్కువడ్డావు, ఇట్లా అంటుంటారు. అట్లా అంటే ఎవరైనా వస్తారంటే ఎవరు రారు. ఓకే, నువ్వు చేస్తే నాకేమొస్తుందో కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేమొస్తుంది, అతనికి ఏమొస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% అతను సేల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇదే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, అవునా? ప్రొడక్ట్ షేరింగ్ చేయడం అనమాట. సేల్ చేయడం కాదు. సేల్ చేసుకుంటూ పోతే ఏమైపోతుంది అంటే జీవితాంతం మనమే సేల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ గురించి ఆ మనిషికి ప్రొడక్ట్ గురించి అర్థం చేయించినాం అనుకోండి, ఓకే, సేఫ్ షాప్ లోకి రావడం వల్ల అతనికి వచ్చే బెనిఫిట్ అర్థం చేయించినాం అనుకోండి, షేర్ చేసినాం అనుకోండి, ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, టైం ఫ్రీడమ్ కావచ్చు, రికగ్నిషన్స్ కావచ్చు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు, ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ కావచ్చు, తీసుకోవడం వల్ల ప్రొడక్ట్ యూజ్ చేసుకోవడం వల్ల అతనికి ఏం బెనిఫిట్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ కన్నా షేర్ చేస్తే ఆ మనిషి తీసుకోవడమే కాదు, ఆ మనిషి నుంచి వందల వేల టీంని తయారు చేస్తాడు. అది లైఫ్ టైం బెనిఫిట్ అనమాట, అవునా? సో కాబట్టి ఈరోజు మనం అర్థం చేపించుతూనే ఉంది, అంతకుమించి ఏం లేదు. సో ఎంట పడుతుంటారు, అన్న తీసుకో మామ కాక,
సార్ ప్లీజ్ అంటే అట్లా కాదు. ఒక ప్రోడక్ట్ గురించి, ఒక కంపెనీ గురించి మనం అతన్ని తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, మనకు అనుభవం ఉండాలి, మనకు నాలెడ్జ్ ఉండాలి. బట్ ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ మనం వాడలేదు, ప్రోడక్ట్ బాగుంటుంది తీసుకొని ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి? ఒక టీ పొడి వాడలేదు ఇప్పటివరకు కొంతమంది ఉన్నారు, పేస్ట్ వాడలేదు, ఇంకా కోల్గేట్ క్లోజ్ అప్లు పెడుతున్నారు ఇంట్లో, గ్యానలెక్స్ సోప్ వాడలేదు, సంతూర్ సోప్లు వాడుతున్నారు ఇంకా. బట్ చెప్పండి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం వాళ్ళకి, ఎట్లా తీసుకురాగలుగుతాం? ఇంకా విచిత్రం, ఓకే, ఓ బ్రోంజ్ అయిన లీడర్ విచిత్రం, ఓ సిల్వర్ అయిన లీడర్ టీం దగ్గరికి వెళ్తున్నారు, ప్లాన్ చెప్తున్నారు, కొంతమంది, అందరు కాదు. బట్ వాళ్ళు ప్రోడక్ట్ వాడలేదు, బట్ ప్రొడక్ట్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సార్, సేఫ్ షాప్ లో సూపర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ అని చెప్తున్నారు. ఓకే, మనం చెప్తే అప్పుడే ఎదుటోళ్ళకి అర్థం అయిపోతుంది. సో మనం వాడితే మనం ఇంకో పాయింట్ ఎక్కువ అడిషనల్ గా చెప్పొచ్చు. మనం ఇంతకుముందు ప్రోడక్ట్ వాడుతున్నాం, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడినా ఇలా ఉంది చెప్తుంటాం అనమాట. టీ పొడి ఇంతకుముందు సమ్ ఎక్స్ వాడుతున్నాం, ఇప్పుడు సేఫ్ షాప్ టీ పొడి వాడుతున్నాం, చాలా ఎక్సలెంట్ గా ఉంది. మీరు కావాలంటే ఒక ప్రోడక్ట్ ఒకసారి వాడి చూడండి, బాగాలేకపోతే నేను డబ్బులు ఇస్తా, రిటర్న్ ప్రోడక్ట్ నేను వాపస్ తీసుకుంటా, ఛాలెంజ్ చేస్తాం 100% మనం వాడితే. అది మనం వాడలేదనుకో, ఓకే, ఏం చెప్తామంటే సేఫ్ షాప్ జాయిన్ అయితే డబ్బులు వస్తాయి, ఓకే, జాయిన్ అయితే డబ్బులు వస్తాయి, అట్లా ఇట్లా అంటూ ఉంటాం, అవునా? సో అట్లా కాదు, ప్రొడక్ట్ ఫస్ట్ మనం వాడండి, వాడిన తర్వాత ఇప్పుడు చెప్పండి, వెంకరామరెడ్డి సార్ చెప్పిండు, జియో వాడిండు, జియో వల్ల బెనిఫిట్ అతను తెలుసుకున్నాడు, ఎక్కడ పోయినా ఓకే జియో సిగ్నల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి, అతని దగ్గర అనుభవం ఉంది కాబట్టి, అవతల వ్యక్తి ఎయిర్టెల్ లో పనిచేసే వ్యక్తి అయినా పర్లేదు తీసుకొని రావచ్చు, జియో కన్వర్ట్ చేయొచ్చు, ఫస్ట్ ఇతను వాడిండు కాబట్టి. సో సేమ్ అలాగా మనం ప్రోడక్ట్ వాడితే, యూజ్ చేస్తే 100% అతనితో ఛాలెంజ్ చేయొచ్చు ప్రోడక్ట్. కొంతమంది ఉన్నారు చాలా ఎక్సలెంట్ గా చేస్తారు, ఫస్ట్ పర్చేజ్ ప్రోడక్ట్ లో కూడా రీపర్చేజ్ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ పర్చేజ్ ప్రోడక్ట్ పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి, ఓకే, అవి ఇప్పుడు వాడరు, తర్వాత వాడుకుంటారు. బట్ చిన్న చిన్న ఐటమ్స్ ఒకటో రెండో యాడ్ చేస్తే వెంటనే యూజ్ చేసుకుంటారు. అట్లా వెంటనే యూజ్ చేసే ప్రోడక్ట్ 1, 2, 3 యాడ్ చేస్తారు. సో అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే అలవాటు పడిపోతారు కాబట్టి మళ్ళీ ప్రోడక్ట్ యూజ్ చేస్తారు. ఇలాగ అలవాటు చేస్తున్నారు కొంతమంది అయితే. కొంతమందికి సేల్స్ ఫుల్గా వస్తున్నాయి, బీవీ ఫుల్గా జనరేట్ అవుతుంది. కారణం ఏంటంటే ఫస్ట్ పర్చేజ్ ప్రోడక్ట్ తోనే రీపర్చేజ్ ఐటమ్స్ యాడ్ చేస్తున్నారు. పేస్టో, సోపో, టీ పొడో, ఏదో ఒకటి రెగ్యులర్ గా ఐటమ్ యూజ్ చేసే ఐటమ్స్. ఒకసారి పేస్ట్ కి, ఒకసారి సోప్ కి, ఒకసారి టీ పొడి కానీ అలవాటు పడిన వ్యక్తి సో మళ్ళీ 100% బయట కొనడు, సేఫ్ షాప్ లోనే కొంటాడు. కాబట్టి కొద్దిమందికి బీవీ ఫుల్ గా జనరేట్ అవుతుంది. సో ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ నాలెడ్జ్ మన దగ్గర ఉంటేనే మనం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మనకు నాలెడ్జ్ అనేది వాళ్ళకి షేర్ చేస్తాం. ఇంకోటి టైం సెల్లింగ్ గురించి చెప్పిండు, నిజమే. సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆలోచించండి, జాబ్ చేస్తూ సేఫ్ షాప్ లకు ఫుల్ టైం వచ్చిందో ఆలోచించండి. ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటా, 13 years జాబ్ చేసినాం, 13 సంవత్సరాలు జాబ్ చేసినాం, ఓకే, టైం సేల్ చేసిన అక్కడ, అవునా లేదా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా టైం ఇచ్చినట్టే, ఏ మెడికల్ షాప్ ని కలిసినా టైం ఇచ్చినట్టే, ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళినా టైం ఇచ్చినట్టే, సిఎన్ఎఫ్ దగ్గరికి వెళ్ళినా టైం ఇచ్చినట్టే. నేను టైం సేల్ చేసిన, ఓకే, నేను టైం ఇచ్చిన. బట్ 13 years తర్వాత అక్కడ నుంచి నేను బయటపడిన, రూపాయి వస్తుంది అక్కడ నుంచి, ఓకే, అయినా 24 hours నాకు. బట్ ఇప్పుడైనా 24 hours, ఎవరికి 24 hours కంటే తక్కువ టైం ఉండదు. బట్ 13 సంవత్సరాలు నేను టైం సేల్ చేసిన, అక్కడ నుంచి బయటకు వచ్చేసిన, 1 రూపాయి వస్తుందా? సేమ్ మీరు ఈ రోజు ఆలోచించండి, ఏదైతే జాబ్ చేస్తున్నారో టైం ఇస్తుండొచ్చు, 8 hours, 10 hours, 12 hours టైం సేల్ చేస్తున్నారు, ఓకే. రేపొద్దున ఏదన్నా హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, లేకుంటే ఏమైనా జరిగినా, లేకుంటే కంపెనీ చేంజ్ చేసినా, లేకుంటే బయటకు వచ్చేసినా అక్కడ నుంచి 1 రూపాయి వస్తుంది, ఆలోచించండి, అవునా? బట్ అదే రోజు అదే టైం అక్కడ ఇచ్చే బదులు సేఫ్ షాప్ లో ఇచ్చేసినాం, సేఫ్ షాప్ లో వెళ్ళి అదే టైం ఇచ్చినాం, అక్కడ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇక్కడ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. అక్కడ సిఎండ్ఎఫ్ ఉంటుండే, ఇక్కడ ఓకే, సో మనకు పర్సన్స్ దగ్గరికి వెళ్తుంటుంది, అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటుంది, ఇక్కడ పర్సన్ దగ్గరికి వెళ్తుంటుంది, అక్కడ మెడికల్ షాప్కి వెళ్తుంటుంది, ఇక్కడ సో పర్సన్ దగ్గరికి వెళ్తుంటుంది, అక్కడ ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్, అక్కడ విజిట్ చేస్తుంటే, ఇక్కడ ఫాలో అప్, సేమ్ వర్క్, అదే పని ఇక్కడ చేసిన, వెళ్ళి ఒక వ్యక్తికి అర్థం చేయించినాం, ఓకే, నాలెడ్జ్ ని షేర్ చేసినాం, అర్థం చేయించినాం, ఆ వ్యక్తి సేఫ్ షాప్ లో జాయిన్ అయితే వచ్చే బెనిఫిట్ ఏందో ఆ వ్యక్తికి అర్థం చేయించినాం. బట్ ఈ రోజు ఇంత పెద్ద నెట్వర్క్ తయారైపోయింది, అవునా లేదా? సో ఈ రోజు బ్యాంకాక్ వెళ్ళినా, స్విట్జర్లాండ్ వెళ్ళినా, లండన్ వెళ్ళినా డబ్బు వస్తుందా లేదా? చెప్పండి. లండన్ సారీ బ్యాంకాక్ వెళ్ళండి గురుజీ వాళ్ళు. సో అదే పని అభిషేక్ మా గురుజీ వాళ్ళ ఫ్రెండ్ సో జాబ్ చేసిండు, టైం సేల్ చేస్తున్నాడు. బట్ అభిషేక్ మా గురుజీ కూడా సేమ్ అదే టైం షేర్ చేసిండు, టైం సేల్ ఇక్కడ ప్రొడక్ట్ సేల్ చేసిండు, అంటే నాలెడ్జ్ ని షేర్ చేసిండు. బట్ అభిషేక్ మా గురించి మొన్న బ్యాంకాక్ లో ఉండి ఎంజాయ్ చేసిండు కూడా, డబ్బులు వస్తున్నాయా లేదా? సో ఆలోచించండి. బట్ వాళ్ళ ఫ్రెండ్ ఒక రోజు లీవ్ తీసుకుంటే లీవ్ కట్ అయిపోతుంది. కాబట్టి మన టైం ని ఎక్కడ సేల్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. 13 సంవత్సరాలు టైం ఇచ్చినాం, బట్ ఈ రోజు మానేసి ఇంటికాడ కూర్చున్నాం, ఇక్కడ వచ్చినాం అంటే ఇన్కమ్ రూపాయి లేదు. బట్ అదే టైం సేఫ్ షాప్ లో స్పెండ్ చేసినాం, ఓకే. బట్ చెప్పండి ఈ రోజు ఎక్కడ ఉన్న డబ్బు వస్తుందా లేదా? ఎవరు వెళ్ళి ఒక వ్యక్తి పట్టుకొని ఒక సేల్ చేసినా కూడా డబ్బు అకౌంట్ లోకి వస్తుంది.
సో కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఈరోజు మన టైంకి ఎంత వాల్యూ ఉంది, ఆ టైంని ఎక్కడ స్పెండ్ చేయాలి, ఎక్కడ స్పెండ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి క్లియర్ కట్ గా అర్థం చెప్పించిండు. అవునా లేదా? కాబట్టి ఈ రెండు అర్థం చేసుకున్నాం. అండ్ ఫైనల్ స్లైడ్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఒక డాటా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్లకి మనము ఫైల్ షేర్ చేస్తున్నాం. అట్లా ఎన్నిసార్లు ఎన్ని కంప్యూటర్లైనా ఎన్ని పెన్ డ్రైవ్ల కన్నా షేర్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఎన్ని తరతరాలకైనా ఓకే ఆ డాటా ఉంటుంది అనమాట, ఎప్పుడైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అవునా? బట్ చెప్పండి, ఈ రోజు కూడా మనం చేసేది అదే. ఓకే, మన దగ్గర ఉన్న నాలెడ్జ్, మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్, దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఒక వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఒక వ్యక్తికి అర్థం చేపిస్తున్నాం. ఆ వ్యక్తికి అర్థం అయిందంటే లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. మనకి లైఫ్ టైం కాదు, తరతరాల వరకు ఇన్కమ్ వస్తుంది. దుడ్డి దిలీప్ కుమార్ సార్ ఇదే పని చేసిండు. ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్, ఆయన దగ్గర ఉన్న మొత్తం బెనిఫిట్స్ అన్ని, కంపెనీ బెనిఫిట్స్ అన్ని ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసిండు, ఒక వ్యక్తికి అర్థం చేపించిండు. బట్ ఈ రోజు లేడు మనిషి లేకపోయినా ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి డబ్బు తెప్పిస్తుందా లేదా? సింపుల్ ఆలోచన చేయండి. ఓకే, సేఫ్ షాప్ ఎందుకోసం చేయాలి, సేఫ్ షాప్ చేస్తే ఏమొస్తుంది అన్నది. సో కేవలం సేల్ 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 అని ఎంటబడడం కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తికి ఏం బెనిఫిట్ వస్తుంది అర్థం చెప్పించండి. అర్థమైతే ఫ్యూచర్ లో మనకు కూడా ఏం బెనిఫిట్ వస్తుందో మనకు మైండ్ లో ఉండాలి. ఒక వ్యక్తికి అర్థమైతే ఎంత బెనిఫిట్ ఉందో ఆలోచించండి. దిలీప్ కుమార్ సార్ అనుకున్నాడు, ఒక వ్యక్తికి అర్థం చేపిస్తే ఓకే ఫ్యూచర్ చాలా ఉంటుందని అర్థం చేసుకొని మైండ్ లో పెట్టుకున్నాడు. ఎదుటి వ్యక్తికి అర్థం చేపించిండు. బట్ ఎదుటి వ్యక్తి సక్సెస్ అయ్యిండు, ప్లస్ అతను లేకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి డబ్బు వస్తుంది. విన్ విన్ సిచ్యువేషన్ ఉంది. మనకేదో వస్తుంది అన్నట్టు మనం వెంట పడకూడదు. వాళ్ళకు ఎవరెంట పడతారు అట్లా అంటే, మన దగ్గర నాలెడ్జ్ లేనప్పుడు, మన దగ్గర ఎక్స్పీరియన్స్ లేనప్పుడు, ఓకే కంపెనీ గురించి మనకు ఏం తెలియనప్పుడు ఎంట పడుతుంటారు. అదే మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు, కంపెనీ గురించి బెనిఫిట్స్ తెలిసినప్పుడు, ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు 100% ఎంట కాదు, అతను కూర్చుని పెట్టుకొని మరీ పట్టుబట్టి అర్థం చేపించి సేల్ ఇస్తాం. కాబట్టి అర్థం చేపిస్తే అతని వల్ల కొన్ని వందల వేల టీం తయారైపోతుంది. అర్థం చేపించడానికే శివప్రసాద్ సార్ ఎప్పుడు అంటాడు, ఓకే 14 లక్షలు నెలకు వారంకి 4 లక్షలు ఉత్తగీయరు, అర్థం చేపిస్తే 4 లక్షలు వస్తున్నాయి అప్పుడు ఎందుకు అర్థం చేపించకూడదు అని అంటుంటాడు. కాబట్టి అర్థం ఎప్పుడు చేపిస్తాం? మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, మనం అనుభవించినప్పుడు, ఆ ప్రోడక్ట్ మనం ఫీల్ అయినప్పుడు, మనం టేస్ట్ చేసినప్పుడు, ఓకే కంపెనీ బెనిఫిట్స్ అన్ని మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు, మనం ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేస్తాం. ఆ విధంగా చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రోడక్ట్ సేల్ చేయడం కాదు, షేర్ చేయడం, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, నాలెడ్జ్ని షేర్ చేయడం. ఒక వ్యక్తికి నాలెడ్జ్ ఇస్తే, సో చెప్పండి, ఒకరోజు అభిషేక్ మా గురించి, శ్రీనివాస్ మా గురించి పట్టుకొని నాలెడ్జ్ షేర్ చేసిండు. కాబట్టి ఈరోజు శ్రీనివాస్ మా గురించి 21 months లో డైమండ్ అయిపోయింది. ఆలోచించండి. అవునా లేదా? సో ఓన్లీ సీను సేల్ ఇయ్యి బాగుంటది చేసుకో అంటే వదిలేసింటే ఎట్లుంటుండే, సేల్ ఇస్తుండే ఇంకా అయిపోతుండే. కాబట్టి నాలెడ్జ్ని షేర్ చేసిండు, ఓకే బెనిఫిట్స్ షేర్ చేసిండు, అర్థం చేసుకున్నాడు శ్రీనివాస్ మా గురించి, ఇది నాది అనుకొని చేసుకున్నాడు. 21 months లో డైమండ్ అయిపోయింది. కాబట్టి ఊరికే సేల్ కాకుండా ఓకే అర్థం చేపించండి. ఓకేనా? గ్రేట్ సెషన్ ఈరోజు. అండ్ చాలా ఎక్సలెంట్ సెషన్ అనిపించింది. అండ్ సీనియర్స్ ఎవరైనా కోస్ట్ ఉన్న వాళ్ళు దీని గురించి అడగాలి, చెప్పాలనుకుంటే చెప్పండి. శివప్రసాద్ థ్యాంక్ సార్ యూ గురుజీ, థ్యాంక్ యూ గురుజీ, చాలా మంచిగా అనిపించింది గురుజీ. ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను గురుజీ, నేను అంతేం లేదు. ఒకటి చూపించాడు గురుజీ వెంకటరామరెడ్డి సారు, ఏది అని అంటే గ్రాండ్ ఫాదర్ సన్, దాని గురించి ఒక్కసారి ఆ స్లైడ్ ఓపెన్ చేస్తారా సార్? ఒక్కసారి ఫైనల్ గా వెంకటరామరెడ్డి సార్. బిజినెస్ లో మనం ప్రతి ఒక్కరికి ప్లాన్ చెప్తాం. ప్లాన్ చెప్పినప్పుడు ఓపెన్ చేయగానే ఒకే ఒక్క మాట అంటారు అనమాట. ప్రతి ఒక్కరు చేయడానికి రెడీ, కానీ ఒక మాట అంటారు. అంటే వాళ్ళకి తెలిసి అంటారా తెలియకంటారా తెలియదు, కానీ చైన్ సిస్టమ్ నాకు తెలుసు సార్, చైన్ సిస్టమ్ నాకు తెలుసు మీరు చెప్పారు చైన్ సిస్టమ్. సరే చైన్ సిస్టమే అనుకుందాం ఒకవేళ ఎగ్జాంపుల్ గా. సార్ చెప్పినట్లుగా ఇప్పుడు యూ అనేది మనం ఉన్నాం ఎగ్జాంపుల్. మన పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ పైన గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చూడండి పోతుంది కదా, ఎక్కడో పోయింది అది, కొన్ని 100 సంవత్సరాలకు పోయింది. ఓకే వదిలేద్దాం. సపోజ్ ఆ యూ అనే పొజిషన్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి పిల్లలు కాలే, వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కాలే, 5 years అయిపోయింది, 10 years అయిపోయింది, 20 years అయిపోయింది, 50 years అయిపోయింది, 100 years అయిపోయింది, ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ నుంచి నెక్స్ట్ పోతుందా? జనరేషన్ క్లోజ్, జనరేషన్ అక్కడికి స్టాప్, మళ్ళీ లేదు వాళ్ళ జనరేషన్. చూడండి కింది నుంచి 1800 నుంచి వచ్చింది పై వరకు, 1800, 1900, 2011, 2025 వచ్చేసింది. దీని తర్వాత వాళ్ళకు పిల్లలు కాలే. సరే వాళ్ళు ట్రై చేస్తారు, అవ్వలేదు, వాళ్ళు బయట మళ్ళీ ఇంకా కొత్త క్వశ్చన్ వేయకండి, దత్తత తీసుకుని అవన్నీ పక్కకెట్టేద్దాం. వాళ్ళకి కాలే, పిల్లలు కాలేదు, 50 years అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చనిపోయారు, ఇద్దరు భార్య భర్తలు చనిపోయారు. నెక్స్ట్ జనరేషన్ వస్తుందా? వస్తుందని చెప్పండి చూద్దాం, మరి వస్తుందా? సార్ చైన్ సిస్టమ్ అంటే అక్కడికి కట్ అయిపోయింది. ఇంకా
రాదు ఇంకా జనరేషన్ నెక్స్ట్ లేదు, వాళ్ళ వంశం అంతరించిపోయింది అక్కడి వరకే. కరెక్టా కాదా? Yes, Guruji. సేఫ్ షాప్ లో ఈ రోజు మనము 10 మందికి రిఫర్ చేస్తున్నాం, ప్రొడక్ట్ అర్థం చేపిస్తున్నాం, 100 మందికి రిఫర్ చేపిస్తున్నాం, 1000 మందికి రిఫర్ చేపిస్తున్నాం. దాంట్లో 1% డిసైడ్ అయి ముందుకెళ్ళిపోయిన బ్రాంచ్ లో, ఇంకో బ్రాంచ్ లో 1% డిసైడ్ అయిపోయినా కూడా అంతరించడం కాదు, అది కొన్ని వందల వేల లక్షల కుటుంబాలకి అవతరించుకుంటూ పోతుంది ముందరికి. కరెక్టా కాదా? చైన్ సిస్టమ్ అంటే అర్థమే తెలియదు చాలా మందికి. అన్నిటిని ఒకటేలాగా ఒక్క సినిమాలో చూపించుడు అని చెప్పి ఇంకా అదే చైన్ సిస్టమ్ అనుకుంటూ పోతే ఏమవుతుంది? సరే చైన్ సిస్టమే అనుకుందాం, ముగ్గురికి అర్థం చెప్పేయండి అంటున్నాడు అతను. ఏమంటున్నాడు చిరంజీవి సార్? ముగ్గురికి మంచి చేయండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి మంచి చేస్తాడు. అది ఎక్కడి నుంచి ఫాలో చేయలే, మన దగ్గర నుంచే ఫాలో చేసిండు ఆయన. 2001లో సేఫ్ షాప్ స్టార్ట్ అయితే 2003లో సినిమా తీసిండు దాన్ని. ముగ్గురికి అవకాశం ఇవ్వండి అని ఎందుకు చెప్పిండంటే ఇదేదో బాగుంది కాన్సెప్ట్ అని చెప్పిండు ఆయన. కరెక్టా కదా? కానీ ఆ కాన్సెప్ట్ ను కూడా చెడుగా ఆలోచన చేస్తున్నారు చాలా మంది. చెప్పండి, ఇక్కడ వరకు మీరు చూస్తే రియల్ గా చెప్పండి, దీంట్లో 100% చైన్ కట్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఉండదు ఇంకా అక్కడ. కానీ మన దగ్గర అట్లా ఉండదు. కొద్ది రోజులు కొద్ది మందికి అర్థం చేపిస్తే, ఆ కొద్ది రోజులు వాళ్ళు కూడా కొద్ది మందికి అర్థం చేపిస్తే, దాంట్లో ఎవరు డిసైడ్ అయినా సరే 100% కొన్ని తరాలు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇంతకుముందు గురువు చెప్పినట్లుగా దుడ్డు దిలీప్ కుమార్ కొద్ది మందికి అర్థం చేపించాడు. కొద్ది మందికి అర్థం చేపించుకునింటే, ఉద్యోగం చేసి ఒకవేళ ఆయన లైఫ్ ని ఎండ్ చేసింటే, వాళ్ళ వైఫ్ కి ఉద్యోగం రాకునింటే, వాళ్ళ పిల్లలు ఈరోజు మళ్ళీ బయట వైపు పనిచేసింటే, మళ్ళీ నెక్స్ట్ తరాలకి వాళ్ళు ఒకటి ఇచ్చేది ఏంటి అని అంటే పేదరికాన్ని. కానీ తను తీసుకునే డెసిషన్ వల్ల ఈ రోజు తను కొద్ది మందికి అర్థం చెప్పడం వల్ల ఆ కొద్ది మంది ఈ రోజు వేల మందిగా మారారు, ఆ వేల మంది కొన్ని లక్షల మందిగా మారారు. ఈ రోజు వాళ్ళకి లగ్జరీ లైఫ్ స్టైల్ ఇస్తున్నారు. ఆ లగ్జరీ లైఫ్ స్టైల్ తీసుకున్న వాళ్ళు కొన్ని 3 తరాల వరకు కూడా బీదరికమైన చైన్ అసలు వాళ్ళ దగ్గర కనిపించదు. ఇంకా నెక్స్ట్ తరాలకి కొన్ని వందల తరాలకి వాళ్ళ ఇంట్లో ఈరోజు కోటీశ్వర్ల తరాన్ని చూపిస్తారు. ఈరోజు వాళ్ళ దుడ్డి లతా మేడం, వాళ్ళ పిల్లల తరం, పిల్లల తరం కూడా ఈరోజు నాకు తెలిసి బీదరికమైన చైన్ ని కట్ చేసి పడేసేది. ఇది క్లియర్ గా చైన్ సిస్టమ్, క్లియర్ గా ఇక్కడ అర్థమైపోతుంది. చూడండి, కట్ అయిపోతుంది ఫ్యామిలీ. ఇక్కడ ఎవరైనా ఒక్కరు ఫ్యామిలీలో పిల్లలు లేకపోతే కట్. దాన్ని కరెక్ట్ చైన్ సిస్టమ్ అంటే అదే అర్థం. కరెక్టేనా? చెప్పండి. దాన్ని తెలియక అవగాహన లేక ఏదో ఇది తెలుసు మాకు చైన్ సిస్టమ్ చూసినాం, మస్తు చూసినాం, ఇద్దరిని చేయాలి, ముగ్గురిని జమ చేయాలి, ముగ్గురిని జత చేయాలి. అరే చేద్దాం, జత చేస్తే తప్పేముంది, జోడిస్తే తప్పేముంది, విడదీస్తలేము కదా. విడదీస్తున్నాం చెప్పండి. అన్నదమ్ముల్ని విడదీస్తున్నారు బయట, తండ్రికి కొడుకుని విడదీస్తున్నారు, కొడుకుకి తల్లిని విడదీస్తున్నారు, అవునా కదా. భార్య భర్తలు విడిపోతున్నారు, విడదీస్తున్నారు బయట. కలుపుతున్నాం మనం ఇక్కడ మంచిగా. ఎంతమందిని కలుపుతున్నాం చెప్పండి? ఈరోజు వందల వేల లక్షల కోట్ల కుటుంబాలని కలుపుతున్నాం. ఎవరో తెలియదు, ఫ్రెండ్స్ లాగా గురూజీ అంటున్నారు, పట్టుకుంటున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లేదా? ఎవరు సార్ దుడ్డి దిలీప్ కుమార్? ఎవరో తెలియదు మనకు, ఒక అన్నోన్ పర్సన్ ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఎవరు వల్ల వచ్చినో తెలియదు, కానీ ఈరోజు మీ వల్ల మాకు డబ్బు వస్తుందని అంటున్నారు. కలుపుతున్నామా, విడదీస్తున్నామా? ఆలోచన చేయండి ఒక్కసారి. ఎంత మంచిది. ఒక చిన్న ప్రోడక్ట్ కలుపుతుంది సార్, ఒక చిన్న ప్రోడక్ట్ కలుపుతుంది మనం ఈరోజు. కరెక్టా కాదా? రైట్. ఎంతమంది మీరు డిమార్ట్ లో షాపింగ్ చేసినాం, ఎంతమంది మోర్ సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేసినాం, ఎంతమంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసాం, బిగ్ బజార్ లో చేసాం. ఈరోజు హైదరాబాద్ లో, సిటీల్లో, అన్ని డిస్ట్రిక్ట్స్ లో, అన్ని ఏరియాల్లో ఉన్న షాపింగ్ మాల్ లో షాపింగ్ చేస్తున్నాం. ఎంతమంది లక్షలు సంపాదిస్తున్నాం? సరే, ఎంతమంది కోట్లు సంపాదిస్తున్నాం? సంపాదిస్తలేం. ఎంతమంది లక్షలు సంపాదిస్తున్నాం? ఎంతమంది వేలు సంపాదిస్తున్నాం? ఎంతమంది రూపాయలు సంపాదిస్తున్నాం? ఎవరు లేరు. ఎంతమంది సేఫ్ షాప్ లో షాపింగ్ చేస్తున్నాం? చాలా మంది చేస్తాం. ఎంతమంది కోట్లు సంపాదిస్తున్నాం? ఉన్నారా లేదా? ఎంతమంది లక్షలు సంపాదిస్తున్నాం? ఉన్నారా లేదా? ఎంతమంది వేలు సంపాదిస్తున్నాం? ఉన్నారా లేదా? ఎంతమంది రూపాయలు సంపాదిస్తున్నాం? ఉన్నారా లేదా? ఇక్కడ చాలు, వేరే అవసరమే లేదు. కరెక్టా కదా? బయట తీసుకున్న ప్రొడక్ట్ ఒక రూపాయి తెచ్చి పెడతలేదు మనకి. సేఫ్ షాప్ లో తీసుకొచ్చిన ప్రొడక్ట్ రూపాయలు కాదు, తరాలు తెచ్చి పెడుతుంది, జనరేషన్స్ తెచ్చి పెడుతుంది. ఈరోజు
జనరేషన్ తెచ్చిపెడుతుంది. మా ఇంట్లో ఈరోజు జనరేషన్స్ వరకు కూడా ఎవరు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు సార్. ఈరోజు నెట్వర్క్ ఏదైతే తయారైందో ఆ రోజు చేసిన ఒక చిన్న నెట్వర్కే, ఒకటే షాపింగ్ 10 తెచ్చిపెట్టింది, 100 తెచ్చిపెట్టింది, 1000 తెచ్చిపెట్టింది, 10 లక్షలు తెచ్చిపెట్టింది. ఇది ఇక్కడికి స్టాప్ అవుతుందా? నెక్స్ట్ 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 ఇంకా పోతూనే ఉంటుంది. ఇది కాదా చెప్పండి మనం చేస్తున్న పని? దీనికోసం కాదా మనం చేస్తున్నది? ఆలోచన చేయండి ఒక్కసారి. ఇంత పిల్లలు పుట్టకపోతే ఎట్లా చెప్తారు? అరే నీ తరం ఆగిపోతుందరా, నీ తరం ఆగిపోతుందిరా, నీ తరం ఆగిపోతుందని అంటారు. సేఫ్ షాప్ చేయకపోతే కూడా తరం ఆగిపోతుంది. నిజం చెప్తున్నాను నేను, 100% చెప్తున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మన తరాలు తెచ్చి పెడుతుంది ఈరోజు. రియల్గా చెప్పాలంటే 100% చెప్తున్నాను. ఇది తరాలు ఉద్యోగం చేస్తే, మనం ఉద్యోగం చేస్తే తరాలు ఉద్యోగమే చేయాలి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ చేస్తే మన తరాలు డైరెక్ట్ సెల్లింగ్ కూడా చేయాల్సిన పని లేదు, డబ్బు సంపాదించుకుంటూ పోవచ్చు. కరెక్టా కదా? ఆలోచించాలి. చైన్ సిస్టమ్ అంటే ఏందనేది అర్థం చేసుకోండి. తెలియదు బయట చాలా మందికి చైన్ సిస్టమ్ అంటే ఏందో తెలియదు. ఇద్దరిని స్టార్ట్ చేపిస్తే అసలు దాన్ని చైన్ సిస్టమ్ అనుకుంటుంటారు. ఇద్దరిని స్టార్ట్ చేయడం కాదు, మనం 10 రూపాయల కోసం పోతున్నాం, 10 మందిని తయారు చేస్తున్నాం, 10 మందికి ప్రోడక్ట్ ఇప్పిస్తున్నాం, అర్థం చేపిస్తున్నాం, డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ గురించి అర్థం చేపిస్తున్నాం. ఆ అర్థం చేపించే వాళ్ళు ఇంకో 10 మందికి అర్థం చేపిస్తే, 100 మందికి అర్థం చేపిస్తే, 1000 మందికి అర్థం చేపిస్తే, దాంట్లో ఇద్దరు డిసైడ్ అయితే చాలు. ఇద్దరు డిసైడ్ అయినా మన తరం మొత్తం మారిపోతుంది. ఆ ఇద్దరు ఎవరైనా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఎస్ఆర్ నో? ఈరోజు చాలా క్లారిటీ వచ్చింది. చైన్ సిస్టమ్ అంటే ఏందో చాలా మంది క్లారిటీ వచ్చేసింది అనమాట. ఈరోజు ఆ స్లైడ్ ఒక్కరి ద్వారా మొత్తం క్లారిటీ వచ్చింది. మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో బిజినెస్ డిసైడ్ అవుతుంది. మనం డిసైడ్ అవ్వనంత వరకు బిజినెస్ అలాగే ఉండిపోతుంది. మనం డిసైడ్ అయినమా చేంజ్ అయిపోతుంది. మన తలరాత మారడం కాదు, కొన్ని వందల వేల లక్షల కుటుంబాల తలరాతలు మొత్తం మారితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల. షాప్ని మారుస్తున్నాం అంతే. అక్కడ ప్రొడక్టే, ఇక్కడ ప్రొడక్టే, అక్కడ వస్తువే, ఇక్కడ వస్తువే. అక్కడ ఎవరు మనకు ఫోన్ చేయట్లే కొనమని, ఎవ్వరు ఏమంటారు దాన్ని మెసేజ్ పంపేయట్లే కొనమని. కానీ ఇక్కడ మనం ఒక్కసారి కొనడం వల్ల లక్షల కోట్ల కుటుంబాల తలరాత మారుస్తున్నాం, మన తలరాత మార్చుకుంటున్నాం. అర్థం చేసుకోండి. ప్రోడక్ట్ని పర్చేజ్ చేయండి, వాడండి. వాడితే రిజల్ట్ తెలుస్తుంది, వాడిపిస్తే కూడా రిజల్ట్ తెలుస్తుంది. థ్యాంక్ యూ గురుజీ. కొద్ది ధన్యవాదాలు గురుజీ. చిన్న 1 minute మోర్జీ లేదు. షేరింగ్ సేల్ కి షేరింగ్ ఒకటే మరి. సేలింగ్ అంటేనేమో అమ్ముకోవడం, షేరింగ్ అంటే పంచుకోవడం. మనం సేల్ చేస్తే ఒక వ్యక్తికి 10 మందికి సేల్ చేయడానికి వెళ్తే ఆ 10 మంది రాకపోతే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ 10 మందికి షేర్ చేస్తే రాకపోతే డిసప్పాయింట్ అవ్వం. పంచుకోవడంలో సేల్ చేయడంలో అమ్మేటప్పుడు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ షేర్ చేసుకోవడం, పంచుకోవడంలో రాకపోతే, అర్థం చెప్పడంలో రాకపోతే, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అర్థం చేపిద్దాంలే అన్న ఇంటెన్షన్ ఏర్పడుతుంది మనకి. ఎందుకంటే మనం ఏం ప్రోడక్ట్ కి ఇక్కడ మనం ఏం షాప్ తీసుకోవట్లేదు, రెంట్ కట్టట్లేదు, ఎంప్లాయ్ పెట్టుకోవట్లేదు, జీతాలు ఇవ్వట్లేదు, రిస్క్ అయిన పని ఏం లేదు. ఈరోజు బయట కూడా చేస్తుంటాం, షేర్ చేస్తున్నాం ప్రోడక్ట్స్ గురించి, మనకు నచ్చిన వస్తువుల గురించి షేర్ చేసుకుంటున్నాం. అక్కడ వాళ్ళు కొనకపోయినా కూడా మనం బాధపడట్లేదు, ఎందుకంటే లాస్ లేదు. మరి ఇక్కడ ఏం లాస్ ఉంది మనకి? ఇక్కడ కూడా మనం ఏం షాప్ తీసుకోవట్లేదు, రెంట్ కట్టట్లేదు, ఎంప్లాయ్ పెట్టుకోవట్లేదు, జీతాలు ఇవ్వట్లేదు, బట్ షేరింగ్ చేసుకుంటున్నాం అంతే. టైంని షేర్ చేసుకుంటున్నాం. బట్ 10లో ఒకరు కొంటే చాలు. బట్ ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. థ్యాంక్ యూ. ఓకే మరి, గ్రేట్ గా. సో షేర్ చేస్తే ఫీల్ అవ్వం, తీసుకోకుంటే సేలింగ్ అని పోతే ఫీల్ అవుతాం. కాబట్టి షేరింగ్ కోసం పోతున్నా, నేను షేర్ చేస్తున్నా అని మాత్రం మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. అప్పుడు ఆ మనిషి రాకపోతే కూడా మనం ఫీల్ అవ్వం. సో ఇది ఒక మంచి పాయింట్ అనమాట. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయండి ఇక ఫీల్డ్లో. మనం ఊరికే ఇంకా దాని గురించి మనం ఎక్కువ డిబేట్ కాకుండా, అర్థం అయిపోయింది ఈరోజు షేరింగ్కి అర్థం అయిపోయింది. షేర్ చేయడం స్టార్ట్ చేయండి, మనిషి రాకుండా కూడా ఫీల్ అవ్వండి. ఓకే.